హలో గాయస్, అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకొని అండ్ అలాగే మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెత్ కార్డ్ అండి, అండ్ సన్ గ్లాసెస్, అండ్ సెల్ఫ్ ఇండివిజువాలిటీ, అండ్ పోకర్ ఫేస్, పార్టింగ్, సెడక్షన్స్, షేప్, టిన్ ఫ్లేమ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఓల్డ్ స్కూల్ అండి. మీ మనసులో ప్రతి క్షణం మీ పర్సన్కి సంబంధించిన ఆలోచనలు రన్ అవుతున్నాయి అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, చూద్దాం. క్లారిఫికేషన్ చేస్తే అర్థమవుతుంది కదా. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోవడం వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఎవరో పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మేబీ రీబర్త్ కోసం అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే పర్సన్ కొంచెం తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్ అండ్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్ అండి. తన లైఫ్లో అలాగే ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు. ఇండిపెండెంట్ లేడీ పర్సన్ అయి ఉంటారు, లేదా ఫినాన్షియల్గా సెటిల్ అయిన పర్సన్ అయి ఉంటారు. ఓకే, వారి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము, మీతో తను డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశారు, లేదా మీతో రిలేషన్షిప్ని పర్సన్ ఏం చేసుకున్నారు వేరే పర్సన్ గురించి. ఓకే, మేబీ తనకి వేరే వారి వైపు నుంచి ఫినాన్షియల్గా ఏదో హెల్ప్ అనేది, లేదా ఏదైనా బెనిఫిట్ లాంటిది, ప్రాపర్టీ లాంటిది, అలాంటిది ఏదో తనకి బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. అండ్ మేబీ తను తన లైఫ్లో సెటిల్ అవ్వడానికి అండ్ తను ఒక రిచ్ పర్సన్ లాగా బతకడానికి మీతో బంధం అనేది తను ఏం చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు అనేది చూపిస్తుంది. ఓకే, ఆ బంధం మళ్ళీ రీబర్త్ అయితే అవుతుందన్నమాట. మీ కనెక్షన్లో మళ్ళీ చేంజెస్ అనేది రాబోతుంది అతి తొందరలోనే అని యూనివర్స్ చెప్తున్నారు. ఈ పర్సన్ మేబీ ఈరోజు తను చేసిన తప్పులు అనేది పర్సన్కి ఎక్కువగా తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనేది చూపిస్తుంది, మిమ్మల్ని ఏదైనా విషయంలో బాధ పెట్టి ఉంటే. సన్ గ్లాసెస్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. ఈ పర్సన్ ఏదో న్యూ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని పర్సన్ చూస్తున్నారు. తనకి దారులు అయితే పర్సన్కి కనిపించట్లేదు. ఎలా మీ దగ్గరికి రావాలి, ఎలా మాట్లాడాలి అని పర్సన్కి అర్థం కాక తను చాలా రోజుల నుంచి పర్సన్ స్టాక్ చేస్తున్నారు. అండ్ అలాగే పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉండేటట్టుగా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. మీరు మూవ్ అని అవ్వకుండా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. సో ఏంటంటే మీరు మూవ్ అని అవ్వలేరు
అండ్ అలాగే పర్సన్ అన్న వచ్చి తను యాక్సెప్ట్ చేయరనమాట. ఓకే, మిమ్మల్ని ఏటి కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉంచుతున్నారు. ఓకే, కానీ తను మాత్రం మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఎవరో చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుంది. చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ జరిగిపోవాలి, ఏదో విషయంగా క్లారిటీ వచ్చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం జరగబోతుంది. అండ్ అలాగే కొంచెం ఈ పర్సన్తో జాగ్రత్తగా ఉండాలండి. మిమ్మల్ని వారు కన్ఫ్యూజ్ చేసే రకం ఎక్కువగా అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు తెలివిగా ప్రవర్తించాలి అనేది చూపిస్తుంది. సెల్ఫ్ ఇండిలిజెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మిస్సింగ్ ఎనర్జీ పర్సన్ లైఫ్లో చీకటి రోజులు వచ్చేసాయి. మీ పర్సన్ లైఫ్లో చీకటి రోజులను తను చూస్తున్నారనమాట. తన లైఫ్లో ఎంతో కొంత ఇప్పుడు వెళ్తురు కావాలి అంటే తన లైఫ్లో మీరు ఉండాలి లేదా మీరు హెల్ప్ చేయాలి. ఫినాన్షియల్గా ఈ పర్సన్ లాస్ అయిపోయి ఉండొచ్చు, పెద్ద అమౌంట్ లాంటిది పర్సన్ ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. కొంతమంది ఈ ఎనర్జీ అనేది మీకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కూడా ఎవరికైనా మేబీ మీ పర్సన్కి కావచ్చు లేదా ఎవరికైనా పెద్ద అమౌంట్ లాంటిది మీరు కూడా మిస్ అయి ఉంటారండి. ఓకేనా, సరైన వ్యక్తికి ఇవ్వలేదు అన్నట్టుగా మీరు కూడా బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మేబీ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని సతాయించడం లాంటిదండి. మేబీ మనీ ఇవ్వకుండా రేపిస్తాను ఎల్లుండిస్తాను అన్నట్టుగా ఇగ్నోర్ చేస్తారు రావడం మీద జరిగింది. ఓకేనా, అండ్ అలాగే పర్సన్ కూడా తను కూడా సేమ్ అండి. మేబీ మిమ్మల్ని పర్సన్ మిస్ అయి ఉంటారు. అండ్ మిస్సింగ్ ఎనర్జీ అనేది చాలా ఉంది. తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నా మీరు తన లైఫ్లో లేరు అనే లోటు అయితే చాలా ఉంది పర్సన్కి. అండ్ తన లైఫ్లో ఏదో బ్లాకేజెస్ అనేది చాలా ఉన్నాయండి పర్సన్ లైఫ్లో. ఈ పర్సన్ బయట పడట్లేదు కానీ తన లైఫ్లో చాలా నెగటివిటీ ఉందన్నమాట. తన ఫ్యామిలీ తన చుట్టూ సరౌండింగ్ ఏదైతే ఉంటుందో అంత బాగలేదన్నమాట. ఓ జాగ్రత్త అండి, ఎవరో పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు కానీ మిమ్మల్ని వారు గ్యాంబ్లింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసేది, బ్యాక్ స్టాపింగ్ చేసేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో రీయూనియన్ చేయాలి అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వారు మిమ్మల్ని ఏదో ఒక రిస్క్లో పడేయాలి అండ్ వారిని మీరు నమ్మి రిస్క్లో పడకండి అనేదే ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, మిమ్మల్ని దేంట్లోనూ దాంట్లో ఇరికించాలి లేదా మోసం చేయాలి ఎవరు మీ లైఫ్లో ఎవరు ఉన్నారండి పర్సన్ ఆల్రెడీ మీ మనసుకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ డెత్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఎందుకైనా మంచిదండి. సో వీరి విషయంలో మీరు నమ్మదగిన వ్యక్తి అయితే కాదు. ఈరోజు ఎంత స్వీట్గా మాట్లాడితే రేపు వారిలో ఉన్న అంత హార్ట్ అనేది చూపిస్తారనమాట. కాబట్టి మీరు తట్టుకోలేరు, అది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. వారు చేసిన మోసం మీరు పసిగట్టలేరు. ఓకే, ముందు చాలా బాగా మాట్లాడి మీ ముందే మీ వెనుకల నుంచి కత్తిపోటు పొడిచే రకం వీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి యూనివర్స్. మరి మీ ఇష్టం అండి. సో ఇక్కడైతే కేర్ఫుల్ అన్నట్టుగానే చూపిస్తుంది కార్డ్. పార్టింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. పార్టింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చండి. ఈ పర్సన్కి సంబంధించి ఏదో థర్డ్ పార్టీకి సంబంధించిన రిలేషన్ ఏదైతే ఉంటుందో అది బయటపడే ఛాన్స్ ఉంటుంది. మీ పర్సన్కి సంబంధించిన ఏదో విషయం అనేది మీ ముందు రాబోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్త. ఓకేనా, అండ్ అలాగే ఈరోజు మీరు చాలామంది మీ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు మీకు ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుందండి. వారితో మంచి టైం అయితే మీరు స్పెండ్ చేశారో అదంతా మీకు చాలా గుర్తుకొస్తుంది అనమాట. ఆ రోజు ఇంత బాగున్నాం కదా అన్నట్టుగా. కానీ రాను రాను చాలా మోసం చేసేసారు, నమ్మక ద్రోహం చేశారు అని మీరు ఎమోషనల్ అయ్యేది చూపిస్తుంది. కాబట్టి ఎక్కువగా బాధపడకుండా ఉండాల్సిందే అండి. ఎవరి గురించి బాధపడకుండా ఉండాల్సిందే అండి. సో అందరూ మన లైఫ్లో పర్మనెంట్గా అయితే ఎవరు ఉండరు. ఓకే,
మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎవరి గురించో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు, సెల్ఫ్ లవ్ అనేది మీరు పొడగొట్టుకోకూడదు, సెల్ఫ్ లవ్లో ఉండాలి అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉండాలన్నమాట. ఓకే, సెడక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. పర్సన్కి మేబీ మీ లైఫ్లో ఉండే పర్సన్ అట్రాక్షన్ కోసం వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ పర్సన్ వారిని టీస్ చేయడము అండ్ వారి గురించి పర్సన్ చాలా తాపత్రయపడుతూ ఉండడము అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఉన్నారండి. థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ చాలా టెంప్టింగ్గా ఉన్నారనమాట. వారు ఫినాన్షియల్గా ఈ పర్సన్కి హెల్ప్ అవుతారని కావచ్చు, లేదా వారు చాలా అందంగా ఉండి ఉంటారు అండ్ లేదా ఫినాన్షియల్గా సెటిల్ అయిన పర్సన్ కావచ్చు, లేదా స్టైలిష్గా ఉండొచ్చు, లేదా తన లైఫ్లో మేబీ తను మంచి జాబ్లో సెటిల్ అయిన పర్సన్, లేదా మంచి జాబ్ అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో అలా ఈ పర్సన్ వారికి తను చాలా టెంప్ట్ అయిపోయారనమాట. వారి మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది. ప్రతిరోజు ఈ పర్సన్కి వారిని టీస్ చేయడంలోనే బిజీ అయిపోతున్నారు, మిమ్మల్ని పర్సన్ పట్టించుకోవడం లేదనమాట. అందుకనే ఇక్కడ మూన్ కార్డ్ అనేది వచ్చింది. అండ్ అలాగే ఈ పర్సన్ వారితో బీచ్కి వెళ్ళడము లేదా పార్క్కి వెళ్ళడము, అలా ఈ పర్సన్ వారితో టైం స్పెండ్ చేస్తూ ఉండడము అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో పర్సన్ లేట్గా ఇంటికి రావడము అలా జరుగుతూ ఉండొచ్చు అనమాట మీ లైఫ్లో. ఓకేనా, సో తన లైఫ్లో తను బిజీగా ఉన్నారు, మిమ్మల్ని పర్సన్ పట్టించుకోలేదన్నమాట, పట్టించుకోవట్లేదు కూడా. ప్రజెంట్ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉండొచ్చు అదర్ పర్సన్తో. ఓకే, అలాగే ఇంకొక ఆలోచన ఈ పర్సన్కి ఏముందంటే మిమ్మల్ని మోసం చేశానేమో అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉండబోతుంది ఈరోజు. ఓకే, తను చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో దానివల్ల మీతో ఉన్న బంధం అనేది ఎండ్ అయిపోతుందేమో అనే భయం, బాధ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, మీ వైపు నుంచి పర్సన్ చాలా ఎక్స్పెక్టేషన్ తను తీసుకున్నారు మీ వైపు నుంచి, కానీ తను ఏమీ తిరిగి ఇవ్వలేదు. తన వలన మీకు చాలా బాధలు మాత్రమే మిగిలాయన్నమాట. మేబీ ఇక్కడ కొంతమందికి 1 కిడ్ కూడా ఉండొచ్చండి. సో మీ విషయంలో పర్సన్ ఏ విధంలోనూ తను ఆలోచించలేదు. ఎప్పుడు థర్డ్ పార్టీ మీదనే పర్సన్ వారి గురించి ఆలోచించడము, వారు హ్యాపీగా ఉంటే చాలు తను కూడా హ్యాపీగా, కానీ మీరు ఏమైపోయినా ఈ పర్సన్కి అనవసరం అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ విషయంలో మీరు విసిగిపోయి ఉంటారు. సో అదే ఆలోచిస్తున్నారనమాట. మీతో బంధం మేబీ ఉంటుందో ఊడిపోతుందో ఏమీ అర్థం కావట్లేదే. మేబీ పర్సన్కి మీతో ఉండాలని ఉంది, అలాగే అవ్వా కావాలి బువ్వా కావాలండి అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అనేది ఉంది. కానీ మరి ఏం జరుగుతుందో చూద్దాం. మేబీ ఎండ్ అయిపోతుందేమో అనే భయంలో ఉందన్నమాట. షిప్ చూడండి, ఇక్కడ తాడు కట్టేసి ఉంది కదా, తాడు అనేది ఇక్కడ తెగిపోతుంది. ఓకే, షిప్ ముందుకు వెళ్ళిన కొద్దీ తాడు అనేది తెగిపోతుంది కదా. సో అలాంటి మెసేజ్ అనమాట. సో అలాగే బంధంలో కూడా మీతో ఉన్న బంధం ఎండ్ అయిపోతుందో ఏమో అనే భయంలో మీరు కూడా ఉన్నారు, అలాగే పర్సన్ కూడా ఉన్నారనమాట. ఈ పర్సన్ వారి మీద ఒక లస్ట్ ఎనర్జీ, ఫిజికల్ నీడ్స్ గురించి మిమ్మల్ని దూరం పెట్టేస్తారో ఏమో, మేబీ బంధాన్ని తను తెంచేస్తారేమో. ఇప్పుడు తను ఒక ఏంటంటే ఒక జలసాల అంటారు కదా, అలాంటి దాంట్లో ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, కాబట్టి మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు కావచ్చు. ఓకే, వేరే వారితో తను క్యాండిల్ లైట్లో డిన్నర్ చేయడము అండ్ ఈవినింగ్, అండ్ కొంతమందికి ఈవినింగ్ టైంలో కూడా వేరే వారితో పార్టీస్ అనేది ఇలాంటి ఏవో చూపిస్తున్నాయండి. పర్సన్ అసలు కేర్ చేయట్లేదు మిమ్మల్ని అనే బాధలో మీరు చాలా ఉన్నారు. టీన్ ఫ్లేమ్ కనెక్షన్కి క్లారిఫికేషన్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. పర్సన్ ప్రజెంట్ మీతో స్టబన్గా సైలెన్స్ ట్రీట్మెంట్ మీకు ఇస్తూ ఉండొచ్చు. మేబీ అప్రోచ్ అవ్వట్లేదు పర్సన్ అండ్ తను రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అనమాట. మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది ఎక్కువ చేస్తూ ఉండొచ్చు, కానీ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన తప్పులు అనేది తన కంటికి ఇలా కనిపిస్తున్నాయి అనమాట ఒక్కొక్కటిగా. కాబట్టి పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అండ్ 1 or 2 words వాడతారు, తర్వాత సైలెన్స్ అనేది పర్సన్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు మీతో అనేది చూపిస్తుందండి. ఓకే, మేబీ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి కూడా ఈ పర్సన్
మీరా వారా ఫ్యూచర్ ఎవరితో ఎలా ఉంటుంది అని కూడా కొంతమంది అనుకుంటా ఉండొచ్చు. కొంతమందికి వేరే పేరెంట్స్ ఏవైతే ప్రపోజల్ అనేది తీసుకొచ్చారో కాబట్టి పర్సన్ వారి మీద తను ఇంట్రెస్టెడ్గా ఉండొచ్చు, మీతో అంతంత మాత్రంగా అన్నట్టుగా ఉంటా ఉండొచ్చు అనమాట. ఓకే, తనలో చేంజెస్ అనేది మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మోసం చేస్తారు అని మీ మనసు మీకు చెప్తా ఉండొచ్చు అనమాట. ఓకే, తన బిహేవియర్ అలా ఉండి ఉంటుంది, తను నడుచుకునే విధానం, తను మాట్లాడే వే అనేది కొంచెం మీరు స్పై చేస్తున్నారు కదా, ఏదో మోసం చేసేటట్టే ఉన్నారే పర్సన్ అన్నట్టుగా మీ మనసు అనేది మీకు చెప్తా ఉండొచ్చు. ఓకే, ఏదండి రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు రెజనేట్ అయిందంటే లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, అలాగే పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, రీడింగ్ ఉంటుంది. కాల్ ఎవరు చేయొద్దండి. ఓకేనా, సో ఎవరో పర్సన్ కూడా ఎంటర్ అవుతున్నారండి, కానీ వారి వల్ల మీకు ఏదో ప్రమాదం అనేది పొంచి ఉందన్నమాట. చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, వీరు అంత నమ్మదగిన వ్యక్తి అయితే కాదు. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూడండి, తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్, విక్టరీ, ద థింకింగ్ మ్యాన్, సెవెంత్ చక్ర ఆర్కేంజల్ యూరియల్, రెస్ట్ అండ్ రిజువనేషన్. మీ ఎనర్జీస్, మెజిషియన్ అండ్ ద మిర్రర్, ఉమెన్ హోల్డింగ్ ఎ హార్ట్ అండ్ కమ్యూనిటీ. మీకు బాగానే ఉంటుందండి. మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వడం జరగబోతుంది ఈరోజు. మేబీ ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి. తన లైఫ్లో తను ఏదో సక్సెస్ అనేది సాధించారండి పర్సన్. ఈరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట మీ పర్సన్. ఓకే, మీరు కూడా బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక మూలన లోపల కొంచెం లోన్లీ ఫీలింగ్ అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు, ప్రేమగా చూసుకునేవారు లేరు అన్నట్టుగా, నమ్మిన వారు మోసం చేశారు అనే బాధ మీ మనసులో ఉండొచ్చు. ఓకే, అండ్ అలాగే మీరు కూడా ఇక్కడ ఫినాన్షియల్గా మీరు కూడా మేబీ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మీరు కూడా ఎక్కువగా మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారండి. మీకు ఏదైతే కావాలో మీరు మేనిఫెస్టింగ్ ద్వారా మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. ఓకే, సంపాదించుకుంటున్నారు, కానీ పర్సన్ లేరు అనే బాధ ఉంటుంది. కానీ టీం వర్క్ లాంటిది చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి రీయూనియన్ కూడా ఉండబోతుంది అనమాట ఈరోజు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, అండ్ అలాగే క్లెయిమ్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చాలామంది హైప్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. మీ లైక్ని బట్టి మీరు కామెంట్ చేయడం వల్ల కూడా వేరే వారికి మెసేజ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇగ్నోర్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీకు కూడా రెజనేట్ అవుతుంది కదా. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.